చింత చిగురు కొంచెం ఇలా నలిపి పెట్టేసుకోండి. కొంచెం పెద్ద ఉల్లిపాయలు ఒక 2 కట్ చేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి, 3 గుడ్లు, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేగాలి కాబట్టి, గుడ్లు కాబట్టి కొంచెం ఎక్కువే ఆయిల్ పట్టిద్ది, కొంచెం ఎక్కువే వేసుకోండి. ఆయిల్ హీట్ అయింది. కొంచెం పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు 3 ఒకేసారి వేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు బాగా వేగే వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం పసుపు వేసుకున్నాం, ఒక 1/2 స్పూన్. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో మనం గుడ్లు వేసేసుకున్నాం. ఇలా గుడ్లు వేయగానే కలపొద్దు, ఇలాగే సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుదాము. అప్పుడు ఈ గుడ్లు బాగా వేగిపోతాయి. గుడ్లు కొంచెం ఇలా వేగాయి కదా, ఇప్పుడు కలుపుకుందాం. మీకు చిన్న చిన్న ముక్కలైనా పర్వాలేదు అనుకుంటే ఇలా కలిపేసేయండి అంతా. కొంచెం కోడిగుడ్డు ముక్కలు పెద్దగా కనిపించాలి అనుకుంటే అలా చిన్నగా మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా, అలా రివర్స్ చేసుకోండి. ఇది ఇలా వేగుతుంది కదా, మనం కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాము, అందుకని కొంచెం కారం తక్కువ వేస్తాను. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని ఎండు కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి. అలానే మరీ తక్కువ వేసుకోవద్దు కారం, చింత చిగురు పులుపు కాబట్టి ఆ పులుపుకి తగ్గట్టుగా వేసుకోండి. ఈ కర్రీ అయితే నాకు మా మేనమామ భార్య నేర్పించారు, ఆవిడ దగ్గర నేర్చుకున్నాను నేను ఈ కర్రీ. ఇప్పుడు చింత చిగురు కూడా వేసేసుకున్నాను. చింత చిగురు కొంచెం ఎక్కువ వేసుకోండి, పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ చిగురు బాగా వేగేలాగా ఇలా కలుపుతూ కోడిగుడ్లు బాగా కలిపేలా కలుపుకోవాలి. చింత చిగురు వచ్చినప్పుడే అన్ని వెరైటీస్ అన్నీ చేసుకొని తినాలండి మనం. ఈ చింత చిగురు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కూరకు సరిపోను ఉప్పు వేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కోడిగుడ్డు కూడా స్మెల్ రాకుండా ఈ చిగురంతా చింత చిగురంతా మంచిగా కోడిగుడ్లకు పట్టి బాగుంటుంది. ఇలాగే ఫ్రై చేసుకోవాలి బాగా. కర్రీ రెడీ అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. మనకు చింత చిగురు కూడా బాగా వేగిపోయింది. అసలు చింత చిగురు కనిపించినట్లేదే, చూడండి ఎంత బాగుందో, కనిపించట్లేదు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం.